నీలమేఘశ్యాముడైన శ్రీరామచంద్రుడు సౌమ్యుడు, సకల శాస్త్ర విశారదుడు, దయార్ధ హృదయుడు మాత్రమే కాదు, అవసరమైతే శత్రు సేనలను చీల్చి చెండాడే పరాక్రమవంతుడు కూడా. వేల మంది రాక్షసులను ఒక్కడే సునాయాసంగా మట్టి కరిపించేంత పరాక్రమం ఆ శ్రీరాముడి సొంతం. ఇప్పటికే తాటక, సుబాహు వంటి రాక్షసులను హతమార్చి తన పరాక్రమం ఎలాంటిదో ఓ చిన్న నమూనా చూపించిన రాముడు ఆ తర్వాత ఖరదూషణాది రాక్షసులతో పోరాడినప్పుడు తాండవమాడాడు. ఆ అద్భుత ఘట్టం అరణ్యకాండలో చోటు చేసుకుంది. శూర్పణఖ ముక్కు చెవులు కోసి లక్ష్మణుడు ఆమెను వికృతంగా మార్చడంతో లంకాధిపతి సోదరి కారుతున్న రక్తంతోనే పరుగు పరుగున వరుసకు సోదరుడైన కరుడి దగ్గరకు చేరింది. బోరున విలపిస్తున్న శూర్పణఖను చూసిన కరుడు ఉగ్రుడై, ఏం జరిగింది? ఏ అపకారం చెయ్యని నల్లత్రాచును ముట్టుకున్నవాడెవడు? చావును కోరి తెచ్చుకున్నవాడెవడు? నిన్ను ఇలా వికృతంగా చేసిందెవరు? చెప్పు. క్షీరజలాల మిశ్రమంలోంచి కూడా హంసలు కేవలం క్షీరాన్ని తాగినట్టుగా నా బాణాలు వాడి శరీరంలోని ప్రాణాలు తీసేస్తాయి అంటూ గద్దిస్తూ శూర్పణఖను ప్రశ్నించాడు. ఇదంతా విన్న శూర్పణఖ జరిగినదంతా చెప్పింది. ఆ సీత కోసమే నన్ను ఇలా చేశారని చెప్పుకొచ్చిన శూర్పణఖ సీతారామ లక్ష్మణుల రక్తం తాగాలని ఉందని తన పగను వెళ్లగక్కింది. ఇంకా శూర్పణఖ ఏదో చెప్పబోయేంతలోనే మహోగ్రుడైన కరుడు బలశాలులైన 14 మంది రాక్షసులను పిలిచాడు. ఆ ముగ్గురిని చంపేస్తే తన సోదరి వాళ్ల రక్తం తాగి పగ చల్లార్చుకుంటుందని తక్షణం వెళ్లి వాళ్ళని హతమార్చమని ఆదేశించాడు. కరుడి ఆదేశాల మేరకు ఆ 14 మంది రాక్షసులు శూర్పణఖను వెంట పెట్టుకుని వాయువేగంతో రాముడు ఉన్న చోటుకి చేరుకున్నారు. కుటీరంలో కూర్చున్న సీతారామ లక్ష్మణులను శూర్పణఖ ఆ రాక్షసులకు చూపించింది. ఆ రాక్షసులు రాకను గమనించిన రాముడు లక్ష్మణుడు సీతని అక్కడే ఉండమని చెప్పి బయటకొచ్చాడు. రాముడు తలుచుకుంటే వెంటనే వారిని చంపేయొచ్చు. కానీ రాముడు మర్యాద పురుషోత్తముడు కదా, అందుకే ముందు శాంతి మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ వచ్చిన రాక్షసులతో ఫలమూలాసనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ వసంతౌ దండకారణ్యే కిమర్థముపహింసథ అని ప్రశ్నించాడు. ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ఫలాలు కందమూలాలు తింటూ ఆధ్యాత్మిక చింతన గల మునుల్లా బ్రతుకుతున్న మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు అని అన్నాడు. నేను ఇక్కడికి ధనుశస్త్రాలతో వచ్చాను. మీలాంటి వారు ఇబ్బంది పెడితే చంపేయమని ఈ అరణ్యంలో నివసించే సాధువులు చెప్పారు. మీకు ప్రాణం మీద ఆశ ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అలా సున్నితంగా మాట్లాడుతూనే రాముడు ఆ రాక్షసులను హెచ్చరించాడు. రాముడి పరాక్రమం గురించి పాపం వాళ్ళకేం తెలుసు. చస్తారని హెచ్చరించినా వినకుండా ఆవేశపడ్డారు. మా 14 మందిని నువ్వొక్కడే ఎలా ఎదుర్కొంటావు? యుద్ధం మాట అటుంచితే అసలు నువ్వు మా ముందు కూడా నిలబడలేవంటూ డాంబికాలు పలికారు. మా పదునాటి శూలాలకు బలవుతావు అంటూ ముందుకు దూకారు. ఆ 14 మంది నుంచి రాముడి వైపు ఒకేసారి 14 శూలాలు దూసుకొచ్చాయి. కానీ కనురెప్పపాటులో అవన్నీ చిన్న చిన్న ముక్కలు అవడమే కాక వెంట వచ్చిన 14 మంది రాక్షసులు విగత జీవులైపోవడం చూసి శూర్పణఖ తెల్లబోయింది. అక్కడ ఉన్నది ఎవరు? రాముడు. రాక్షసులు తమ శూలాలను విసరగానే క్షణం ఆలస్యం చేయకుండా ఆ ఆజానుబాహుడు చకచకా శరములు సంధించాడు. వాటిని ముక్కలు చేసిన వెంటనే మెరుపు వేగంతో మరో 14 బాణాలను ప్రయోగించాడు. అవి ఆ రాక్షసుల గుండెల్ని చీల్చుకుని భూమికి గుచ్చుకున్నాయి. ఇక దిక్కుతోచక శూర్పణఖ రావణాసురుడి దగ్గరకు పరుగులు తీసింది. మళ్లీ భోరున విలపించడం మొదలుపెట్టింది. ఇలా వెళ్లి అలా వచ్చేసిన శూర్పణఖతో ఆమె వెంట వెళ్లిన 14 మంది రాక్షసులు లేకపోవడం చూసి కరుడికి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఏం జరిగిందని శూర్పణఖను అడిగితే ఆమె జరిగినదంతా వివరించి రాముణ్ణి ఆ క్షణం చూడగానే భయమేసిందంటూ వణికిపోయింది. కాని అంతటితో శూర్పణఖ ఆగలేదు. మయితే యద్యనుక్రోశో యది రాక్షసుతేషు చరామేణ యదితే శక్తిస్తేజో వాస్తి నిశాచర దన్నకారణ్య నిలయం జహి రాక్షస కన్నకం యది రామం మమామిత్రం నత్వ మధ్య వధిష్యసి అని మరోసారి కరుణ్ణి రెచ్చగొట్టింది. ఓ రాక్షస, నీకు నా మీద లేదా రాక్షసులపై కరుణ ఉంటే, నీకు ఆ రాముణ్ణి ఎదుర్కొనే శక్తి ఉంటే తక్షణమే ఈ దండకాడవిలో నివసిస్తున్న ఆ రాక్షసుల శత్రువుని చంపేయి. ఇప్పుడు కానీ నువ్వు నా శత్రువైన రాముణ్ణి చంపకపోతే నేను నీ ముందే ప్రాణాలు వదిలేస్తాను అంటూ
కరుణ్ణి ప్రేరేపించింది. కరుడు స్వయంగా బరిలోకి దిగేందుకు ఆలోచిస్తుండడంతో శూర్పణఖ మరింత రెచ్చగొట్టింది. నీకు నీ సైన్యానికి కూడా యుద్ధంలో రాముణ్ణి ఎదుర్కొనే సత్తా లేదని నాకు అనిపిస్తోంది. నరులైన రామలక్ష్మణులను చంపలేకపోతే నువ్వు అసలు వీరుడివే కాదంటూ ఇలా ఎన్నో అవమానకర మాటలు చెప్తూ కరుడికి నూరిపోసింది. శూర్పణఖ మాటలతో కరుడికి కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే తన సైన్యాధిపతి దూషణుడిని పిలిచాడు. నా ఆజ్ఞ కోసం వేచి చూస్తున్న 14,000 మంది సైన్యాన్ని సిద్ధం చెయ్యి. నా రథాన్ని సకల అస్త్రశస్త్రాలను తక్షణమే సిద్ధం చెయ్యి. ఆ రాముణ్ణి చంపడానికి నేనే స్వయంగా సైన్యానికి నేతృత్వం వహిస్తాను అని ఆదేశాలు జారీ చేశాడు. కరదూషణలతో పాటు ఆ 14,000 మంది రాక్షసులు రాముడి మీద యుద్ధానికి బయలుదేరింది. ఆ కరుడి సైన్యం రాముడి నివాసానికి దగ్గరికి వస్తున్న కొద్దీ వాతావరణం భయంకరంగా మారిపోతోందట. క్రూర మృగాలు, పక్షులు ఆ ప్రాంతంలో మూగాయి. పక్షులు, నక్కలు, రాబందులు, వన్య మృగాలు కరుడి సైన్యం వైపు తిరిగి ప్రమాద ఘంటికలను సూచిస్తున్నట్లుగా భీకరంగా అరవడం మొదలుపెట్టాయి.